రివ్యూ. సో దానికి ముందు నేను పూరి ఫ్యాన్ నేను. సో నేను ఫస్ట్ ఇంట్లో టీవీ వచ్చినప్పుడు నేను ఈడియటు, ఓ తమిళమ్మాయి ఏదో ఒక మూవీ ఉంటుంది కదా. సో సో అవన్నీ చూసిన. సో నా ఫేవరెట్ ఆడు. కానీ నా ఫేవరెట్ అయితే సుకుమార్, ఎస్ఎస్ రాజమౌళి, థర్డ్ ఇదే పూరి. ఓకే. సో అందుకనే సరే అని చెప్పేసి నేను ఏం చేసిన, మార్నింగ్ 9కి లేచిన. సో షో 9:30 ఉంటుంది. సరే ఆఫ్టర్నూన్ వెళ్తా అని చెప్పేసి లైట్ తీసుకొని వెళ్తా అని చెప్పేసి యూట్యూబ్ రివ్యూ చూసి అందరూ బాగాలేదు అన్నారు. కానీ పూరి ఏదో ఒకటి సాంగ్ అన్న బాగుంటుంది, ఏదో ఒకటి రివ్యూ అంటే అయితే ఎన్ని రివ్యూస్ ఉన్నా కానీ నా ఫేవరెట్ పూరి కదా. ఏదో ఒకటి ఫైటింగ్ అన్న బాగానే ఉంటుంది, సాంగ్ మంచిగా ఉంటుంది, స్టోరీ కొంచెం బాగుంటుందని వెళ్ళిన. కానీ కరెక్ట్ చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ బాగాలేదు. ఎందుకు తెలుసా? అసలు అవన్నీ ఇప్పుడు చెప్పలేను కానీ సో మూవీ అయితే బాగాలేదు. అయితే హీరో కూడా యాక్టింగే లేదు. అంటే ఆయన యాక్టింగ్ కూడా మంచిగా చేస్తలేడు ఈ మూవీలో, నిజంగా చెప్తున్నా నేను. ఓకే. అప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ది ఉన్నది కదా, యాక్టింగ్ గుద్దగా చేసిండు రామ్. ఓకే. కానీ ఈ మూవీలో అసలు స్టోరీ బాగాలేదు కదా. సో అందుకని వీడు అట్లనే లైట్ తీసుకున్నాడు నాకు తెలిసి. కానీ నా నాకు నాకు ఏ మూవీలో మొత్తం ఏం బాగున్నదంటే సెకండ్ సాంగ్ బాగున్నది. నా టికెట్ 250. 250. కానీ అసలు అయితే నేను ఎంత పైసలు తీసుకొని మూవీ వెళ్ళాలంటే 90 రూపీస్. ఎందుకంటే సాంగ్ ఉన్నది, డైరెక్షను ఇది ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ ఇంటర్వ్యూల తర్వాత ఒకటి కార్ తీసుకొని 10 ఫ్లోర్స్కి వెళ్ళి పైకి వెళ్తారు. అక్కడ సందుబాబా ఉంటాడు కదా, సందుబాబా అక్కడ ఉంటాడు కదా. అయితే కారు డ్రోయింగ్ అని ఉన్నది. కానీ అసలు డైరెక్టర్ ఎవరు చేసినా నాకు అర్థమవుతుంది. నాకైతే పూరి కాదు అది. నాకు తెలిసి అసిస్టెంట్ డైరెక్టర్ చేసినాడు, లేకపోతే చార్మి, ఎందుకంటే ఫస్ట్ మూవీగా. సో నేను ఏమంటున్నా అంటే పూరికి 5 పాయింట్స్ ఇస్తున్నా, 5కి 5. ఎందుకంటే కారు అది ఓకే. దట్స్ ఇట్ బ్రో. ఓకే. యాక్చువల్లీ కార్ తీసుకొని వెళ్తున్నారు కదా, అసలు డైరెక్టర్ అసలు ఏం చేసిండో అర్థమవుతలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ చేసిండా, అది చార్మి చేసిందా నాకు అర్థమవుతలేదు. ఓకే. సో తర్వాత రామ్ పోతినేని ఇంట్లో యాక్టింగ్ నిల్లు, ఎందుకంటే స్టోరీ బాగాలేదు కదా. కానీ రామ్ అయితే గుద్దలు యాక్టింగ్ అవ్వడు. సో హీరోయిన్ అయితే నేను రీడింగ్ రివ్యూ కాదు కానీ రేటింగ్ చేస్తా. రామ్కి 3/5. ఓకే. హీరోయిన్ ఆమె పేరు నాకు తెలియదు కానీ 3.5/5. ఓకే. సో పూరి 2/5. ఓకే. చార్మి 5.5 ఓన్లీ. ఎందుకు తెలుసా? కార్ తీసుకొని గుండ్రంకి పైకి వెళ్ళి 10th ఫ్లోర్కి వెళ్తారు కదా, అది డైరెక్టరు చార్మి చేసింది నాకు తెలిసి, ఫస్ట్ డైరెక్టర్ కదా. సరే అని చెప్పేసి 5 పాయింట్స్ ఇస్తున్నా. ఓకే. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, నాకు ఫ్రీ ఉన్నప్పుడు వీడియో చేసేసి, ప్రైవేట్ వీడియో చేసేసి చార్మీకి ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేస్తా. ఐ జస్ట్ వాంట్ టు సీ ద పూరి మై రివ్యూ.